ఆఫీ అదాలత్లో కిరణ్ బేడీ గారి మీద ఆరోపణ. ఈవిడ స్వయంగా నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. కిరణ్ బేడీ గారు, మీరు ఇందాక అంటున్నారు మిగతా వాళ్ళు వెలుగులోకి ఎందుకు రావట్లేదు, మీరెందుకు వస్తున్నారు అని. ఏ ఐఏఎస్ ఆఫీసర్ని అడిగినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, కిరణ్ బేడీ గారు ఒక సీట్లో కూర్చున్నారంటే ఎవరి మాట వినకుండా ఆవిడకి తోచిందే చేస్తూ ఉంటారని. అది తప్పు కాదు. మీరు ఈ ఆరోపణని ఒప్పుకుంటున్నారా? అవును, ఒప్పుకుంటాను. అలాగే జడ్జి గారు కూడా ఒప్పుకుంటారు. ఒకప్పుడు నా సీనియర్ ఆఫీసర్గా ఉండేవారు. కొన్నిసార్లు ఆయన చెప్పేది కూడా నేను విన్ను. కాని మంచి విషయం ఏమిటంటే, ఆయన మాట నేను వినకపోతే నన్ను అర్థం చేసుకోవడానికి ఆయన ప్రయత్నించేవారు. నేను ఎందుకది ఒప్పుకోవడం లేదని. నేనెందుకు ఒప్పుకోలేదంటే, మీరు నా దృష్టితో అది చూడండి అని. ఎందుకంటే నేను రోడ్డు మీద నుంచోనున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందో నాకే తెలుసు. ఇక్కడ ఏం టెంపరేచర్ ఉందో నాకే తెలుసు. ఒకటి నన్ను అర్థం చేసుకోండి, లేదా ఇక్కడికొచ్చి నా పక్కన నుంచోండి. అప్పుడే అర్థమవుతుందంటాను. అప్పుడే ఒప్పుకుంటారు. కానీ దాని రిజల్ట్ చూసారంటే మీరు ఎక్కడా కూడా పర్మనెంట్గా ఒక చోట ఉండలేరు. అది కూడా జరుగుతోంది కదా. మిజోరంలో 1999లో మీరు రాత్రికి రాత్రి పెట్టి తీసుకుని ఢిల్లీకి రావాల్సి వచ్చింది. ఆ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, నేనప్పుడు రాకుండా ఉండుంటే అక్కడున్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా దారుణంగా మారేది. అక్కడున్న బెదిరింపేటంటే కొన్ని సెక్షన్స్లో నా ఇంటిని తగలబెడతామని చెప్పారు. అప్పుడు నేను ఆలోచించాను, నేనక్కడ డిఐజీ రేంజ్గా ఉన్నాను. డిఐజీ రేంజ్లో ఉన్న ఇంటిని తగలబెడితే నేను డిఐజీ రేంజ్, నేను ఇలాగే ఉంటాను, మీరేం చేస్తారని అడిగితే, అంటే మేమేమైనా ఆటల పోటీలో పాల్గొంటున్నావా? నేనొకవేళ వెనక్కి తగ్గితే ఆ ఇంటికేమవ్వదు, ఆ స్టేట్ కూలైపోతుంది, వగేరా వగేరా. అందుకని నేను తెలివిగా నేనేమో కాస్త ఆలోచించి వెనక్కి తగ్గాను. నేను ఆ సీన్ నుంచి బయటకొచ్చేస్తేనే సిచ్యువేషన్ నార్మల్ అవుతుంది. కిరణ్ గారు, అసలు మీలో ఉన్న ఫైర్ ఏంటి? మీరు ఎక్కడికెళ్ళినా అక్కడ పరిస్థితులు తారుమారవుతున్నాయి. నేను మీ బుక్ చదివాను, అందులో ఏం రాశారంటే, మిమ్మల్ని తీహార్ జైల్లో పోస్టింగ్ వేసినప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఎవరికీ ఇష్టం లేదు. అదొక పనిష్మెంట్ పోస్టింగ్లా ఉంది. మీరు చెప్పేది నిజమే. జైల్ పోస్టింగ్కి ఎటువంటి ఆఫీసరు నాకు తెలిసి ఇంతవరకు వెళ్ళడానికి ఇష్టపడరు. ఒక నార్మల్ పోలీసింగ్ కాకుండా అక్కడ కఠినమైన పోలీసింగ్గా ఉంటుంది. అందుకని అక్కడికి వెళ్ళడానికి ఎవరూ ఇష్టపడరు, వెళ్ళినా ఉండలేరు. 2 రకాల వాళ్ళు మాత్రమే ఉండగలరు. ఒక రకంగా చూసారంటే ఢిల్లీలోనే ఉండాలని అనుకునేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఢిల్లీ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదని అనుకుంటారు. రెండోది, అక్కడ కూర్చోకూడదనుకుంటారు. ఇంకెక్కడైనా సెక్రటరేట్ దగ్గర కూర్చోవాలనుకుంటారు. అక్కడ చీఫ్ మినిస్టర్ ఉంటారు, హోమ్ సెక్రటరీ ఉంటారు, చీఫ్ సెక్రటరీ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్లరు. ఒకవేళ వాళ్ళకి అధికారం ఉంటే అది ఉపయోగించుకొని వాళ్ళు పోస్టింగ్ మార్చుకుంటారు. సో ఇది నిజమే, అక్కడికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు. అయితే ఈ విషయం నిజమంటారా? అలా ఎవరు వెళ్ళని చోటుకి మీరు వెళ్ళడానికి కూడా 9 నెలలు పట్టింది మీకు. అవునది హోమ్ మినిస్టర్ గారు మీకు పోస్టింగ్ ఇవ్వకుండా ఉన్నారు. అప్పుడు హోమ్ మినిస్ట్రీ చాలా బిజీగా ఉంది, దానికి చాలా టైం పడుతుంది. వాళ్ళు బిజీగా ఉన్నారు. అంతేకాకుండా నేను అప్పుడు ఇంపార్టెంట్ కాదు. ఇంకా నయం 9 నెలలు వెయిట్ చేయించారు. ఆ 9 నెలల్లో నేను జైలు గురించి బాగా చదివి తెలుసుకున్నాను. ఒకవేళ హోమ్ మినిస్ట్రీలో మీకు పనిష్మెంట్ ఇచ్చే విధంగా వెతుకుతూ ఉన్నారో ఏంటో తెలియదు. ఆలోచించడానికి టైం లేదు. 9 నెలల తర్వాత నేను చార్టర్డ్ అకౌంటెంట్ డిపార్ట్మెంట్ లో అడిగారు, ఈవిడికెందుకు ఊరికే జీతం ఇస్తున్నారు, ఖచ్చితంగా పని ఇవ్వాలని చెప్పారు. ఆ సమయంలో జైలే ఖాళీగా ఉంది, అక్కడ పోస్టింగ్ వేశారు. కిరణ్ గారు, నిజమేంటంటే ఢిల్లీ పోలీసులలో కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు కావాలనే మీకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదని చెప్పాలి. ఇది నిజమే. ఆ టైంలో అక్కడున్న కొంతమంది అధికారులు నేను అక్కడే ఉండాలనే అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళక్కడి నుంచి వెళ్లాలనుకోలేదు. అందులో వాళ్ళకి నాకు ఎటువంటి పోటీ లేదు. వాళ్ళని తరిమేసేంతగా నా దగ్గర ఎటువంటి శక్తి లేదు. అలా చేయడానికి నేను ఎటువంటి శక్తిని ప్రయోగించను. ఎవరు ఎక్కడుండాలనుకుంటున్నారో అక్కడే వదిలేస్తాను. అందుకని నేను నిదానంగా ఉన్నాను. కానీ ఒక విషయం, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఐఏఎస్ ఆఫీసర్తో మీకెప్పుడూ గొడవలు వస్తూ ఉండేవి. మీరు ఎక్కడికొస్తున్నారో నాకు తెలుసు. దేని గురించి అడగబోతున్నారో తెలుసు. కిరణ్ మేడం గారు, చండీగఢ్లో జరిగిన విషయం నేను మీకు చెప్తాను. దేని గురించి మాట్లాడతారో నాకు తెలుసు. 41 రోజుల్లోనే మీరు ఢిల్లీకి తిరిగి రావాల్సి వచ్చింది. ఎందుకంటే మీరు హోమ్ సెక్రటరీ గారిని ఎదిరించారు. ఎస్, అది నిజంగానే ఎదిరించడమే. నాకు తెలిసి నిజంగా ఎదిరించడం అంటే అదే. ఎందుకంటే ఆయన 15 రోజుల్లోనే, నేను వెళ్ళిన 15 రోజుల్లోనే చండీగఢ్ 15 రోజుల్లోనే 10 సంవత్సరాలకి కావాల్సిన ఎంక్వైరీని పెట్టుకొని, చెప్పాలంటే నా 3 సీనియర్ ఆఫీసర్స్ని ఆయన సస్పెండ్ చేశారు. ఇంకా దాని గురించి నాకేమీ చెప్పలేదు. ఎందుకంటే నేను కొత్తగా వెళ్ళాను, నాకు ఏమీ తెలీదు. నాకు ఆయన కాన్ఫిడెన్సు ఇవ్వలేదు.
చండీగఢేమో ఒక చిన్న పోలీస్ సర్వీస్. ఒకే సమయంలో 3 సీనియర్ ఆఫీసర్స్ ని సస్పెండ్ చేసి అది ముందు పత్రికల్లోనే వస్తుంది వాళ్ళు సస్పెండ్ అయ్యారని. నేనొక ఐజీగా నాకు తర్వాతే చెప్తున్నారు. అది ఎవరు చెప్పారు? సస్పెండ్ అయిన వాళ్లే వచ్చి చెప్తున్నారు. మేడం మమ్మల్ని సస్పెండ్ చేశారని. అదెలా సస్పెండ్ చేస్తారని అడిగాను. నాకు చెప్పాలి కదా, నేను ఇక్కడ ఐజీగా ఉన్నాను. అంటే ఈ ఫోర్స్ లో ఒక 5,000 పోలీసుల్ని నేను లీడ్ చేయాలి. లేదు మేడం సస్పెండ్ అయ్యేవన్నారు. నాకు ఆర్డర్ ఏమీ రాలేదే. వాళ్ళు చెప్పారే ఇక మీదట ఆర్డర్ వస్తుంది అని. ముందు పేపర్లో వచ్చింది, ఆ తర్వాతే నాకు తెలిసింది. ఆ విషయం తట్టుకోలేకపోయాను. నాకు కోపం వచ్చింది. అది కరెక్ట్ కాదు. అది భరించలేక మీరు అక్కడున్న ప్రజల్ని రోడ్డెక్కించి పోరాటం లేదు, జరిపించారు. నేనలా ఏం చేయలేదు. ఇది నిజం కాదు. జరిగిన నిజమేంటో నేను చెప్పాను. ఇది నిజం కాదు. నేను ఎటువంటి పోరాటమో చేయలేదు. అందులో నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు అలా చేయడానికి. అక్కడ జరిగింది ఒక ఓపెన్ ఇంజస్టిస్. అంటే ఒక ఇంజస్టిస్ జరిగేటప్పుడు నేనొక ఇన్స్పెక్టర్ జనరల్ గా ఒక్కొక్క కఠినమైన పనిని నేను నా ఆఫీసర్స్ కి చెప్తున్నాను. అలాంటప్పుడు వాళ్ళకి అనీతి జరిగితే నేను వాళ్ళ వైపు నుంచోకపోతే నేనెందుకుండాలి? కానీ మీకు అన్యాయం జరిగేటప్పుడు మీ వైపు ఎవరొచ్చి నిలబడ్డారు? ఆ దేవుడే. దేవుడన్నాడు. ఇలాంటి సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు నాకు తోడుగా. అందరూ ఒకేలాగా ఉంటారు కదా. నాకు మంచి ఆఫీసర్స్ కూడా ఉండేవారు. వేద్ మార్వా సార్ ఉండేవారు. కౌశల్ సార్ ఇక్కడ ఉన్నారు. గౌతమ్ కాల్ సార్ వచ్చారు. పిఆర్ రాజగోపాల్ సార్ వచ్చారు. జేఎన్ చతుర్వేది ఉన్నారు. తర్వాత ఆర్కే అజయ్ రాజ్ శర్మ ఉన్నారు. అంటే ఇంతమంది మీకు పెద్ద పెద్ద సపోర్ట్ చేసిన ఆఫీసర్స్. అధికారుల పేర్లే చెప్తున్నారు. కానీ బిల్ క్లింటన్ గారు మిమ్మల్ని బ్రేక్ఫాస్ట్ కి పిలిచినప్పుడు కొంతమంది దాన్ని ఆపడానికి అది ప్రయత్నించారు. పోలీస్ ఆఫీసర్స్ అడ్డుకోలేదు, వేరే ఒకరు అడ్డుకున్నారు. అది ఐఏఎస్ ఆఫీసరా? ఐఏఎస్ ఆఫీసర్. అది నాకు గుర్తులేదు. ఒకవేళ మీరు పేరు చెప్పకుండా తప్పించుకుందాం అనుకుంటున్నారా? అలా కాదు, ఒకరు లేనప్పుడు వారి గురించి మాట్లాడటం చాలా తప్పు. ఆయన ఇక్కడ ఉండుంటే ఆయన మాట కూడా మీరు వినేవారు కదా. ఇది అనవసరం విషయం, వెళ్లాల్సిన అవసరం లేదని మీరు అనుకునేవారు. మీరాయన్ని పిలవలేదు కదా, అందుకని ఆయన పేరు చెప్పను. కానీ మీరు ఈ విషయం ఒప్పుకుంటున్నారా? మన దేశంలో ఐఏఎస్ అధికారులకి ఇంకా ఐపీఎస్ అధికారులకి మధ్య ఎప్పుడూ గొడవలు ఉంటూనే ఉంటాయి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని ముందుకు రాకుండా చేస్తున్నారు. అవును, 2 రకాల మనుషులు ఉన్నారు. ఇద్దరి దృష్టిలు వేరేలాగుంటాయి. ఇది నిజమే. ఎందుకంటే మా ఫీల్డులో ఎక్కువగా అనుభవం ఉన్నవాళ్లు ఉంటారు. మా సర్వీస్లో పోలీస్ వాళ్లతో ఎక్కువగా క్లోజ్గా ఉంటాం. ఎప్పుడు ఒక డిటాచ్ వ్యూలో ఉంటాం. వాళ్ళు ఆఫీసులో కూర్చొనే పనిచేస్తారు. మాకు తెలిసేంతగా వాళ్ళకి ఫీల్డ్ గురించి తెలీదు. సో న్యాచురల్గానే 2 దృష్టిలున్నాయి. అందుకని మనస్పర్ధలు రావచ్చు. అలా జరగచ్చు, జరగకపోవచ్చు. ఆ రెండిటికీ పాసిబిలిటీస్ ఉన్నాయి. నా జీవితంలో ఆ 2 జరిగాయి. అంటే మీరు ఏ పోస్టింగ్కి వెళ్ళినా సరే అక్కడ ఏదో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి పోస్టింగ్లోనూ మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. వీటన్నిటినీ మీరు ఎలా దాటుకుని రాగలుగుతున్నారు? అది కూడా దేవుడి వల్లే. ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మన కుర్చీలోనే అతుక్కొని ఉండాలని అనుకోకుండా ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నాకు ఎప్పుడూ అలా ఉండే అలవాట్లేదు. ఎందుకంటే ఎప్పుడు ఫీల్డ్లోనే వర్క్ చేస్తాను. నాకు ఈ కుర్చీ అంటేనే ఇష్టం ఉండదు. నిజం చెప్పాలంటే అది నన్ను కట్టిపడేస్తుంది. నాకు ఆ కుర్చీ నుండి దూరంగా ఉండడమే ఇష్టం. ఫీల్డ్లోనే ఉండడం నాకిష్టం. సో ఏమిటంటే మనం ఒక విషయానికి అతుక్కొనే ఉండాలనుకుంటే చెప్పాలంటే అది చాలా కష్టం. మనం అతుక్కోకుండా ఉంటే కుర్చీ మన వెనక్కొస్తుంది, మీరొచ్చి కూర్చోండి అని.